హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. ఈరోజు మనం ఏపీ హిస్టరీ ఎలా చదవాలి, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అనేది ఎలా చదవాలో చూద్దాం. ఓకేనా? సో అందరూ ఏమంటున్నారంటే, సార్ బిఎస్ఎల్ హనుమంతరావు కష్టం అంటున్నారు. వేరే బుక్ చదివితే సరిపోతుందా, మేము ఇప్పుడు చదవలేను సార్, వేరే బుక్ చదివితే సరిపోతుందా అంటున్నారు. సో ఎలా చదవాలో చూపిస్తాను, ట్రై చేస్తాను మీకు చెప్పడానికి. నాకు తెలిసింది చెప్తాను. సో బుక్స్ నీకు నిన్న చెప్పాను నేను. సో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదువుకోండి. పి రఘునాథరావు బుక్, ఈ రెండు బుక్స్ చదువుకోండి అని చెప్పాను. ఒకసారి మీకు చూపిస్తాను, నా దగ్గర ఉంది. దీంతోపాటు సిలబస్ పేపరు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, ప్రింట్అవుట్స్ మీ దగ్గర ఉండాల్సిందే కంపల్సరీగా. ఇదనమాట ఆంధ్రుల చరిత్ర బై బిఎస్ఎల్ హనుమంతరావు. ఇది స్టాండర్డ్ బుక్, ఇది ఉండాల్సిందే మీ దగ్గర. ఓకేనా? సో సిలబస్ పేపర్ ఉంచుకోండి. సో సిలబస్ పేపర్లో మీకు సిలబస్ని బట్టి ఒకసారి చూసుకుంటూ ఉండండి రెగ్యులర్గా. మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏం చదవాలి ఏంటి అనేది. అర్థమైందా? సో వీడు 5 టాపిక్స్గా డివైడ్ చేశాడు. ఒక్కో దాని నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయంటే రావు. మీరు చూశారు కదా ప్రిలిమ్స్, రావు. ఒకవేళ ఇచ్చినా మీరు ఈక్వల్ ప్రిఫరెన్స్గా చదువుకోండి అన్నీ. ఓకేనా? అన్నీ ఈక్వల్గా చదువుకోండి. ఓకేనా? మీకు వస్తే వెళ్ళండి గుడ్డు, ఈక్వల్గా. రాకపోయినా కానీ మీరు అన్నీ పర్ఫెక్ట్గా చదువుకోండి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్టార్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది, 1 వీక్ అవుతుంది. మీరు ఇంకా స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఓకేనా? 30 దగ్గర వచ్చిన వాళ్ళంతా, 30 పైన 30 దగ్గర ఉన్న వాళ్ళంతా ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు 1:1 తీసినా, ఇంకా ఎక్కువ తీసినా, మీరు రిజల్ట్ వచ్చే వరకు ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ చదివి ఉంటే మీకు తర్వాతనే యూజ్ అవుద్ది. ఓకేనా? వేరే వాటికైనా దేనికైనా యూజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి మీకు. ఒకటి చదవటం, ఒకటి సైలెంట్గా ఉంటాం. సైలెంట్గా ఉన్నారు, రేపు మీరు క్వాలిఫై అయ్యారు ప్రిలిమ్స్, ఏం చేస్తారు? ఇబ్బంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఇప్పుడు 40 దగ్గర వచ్చిన వాళ్ళంతా స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతా హడావుడి చేస్తున్నారు. మీరు కూడా చదువుకుంటూ ఉండండి. ఓకేనా? చదువుకుంటూ ఉండండి, వచ్చిందనే చదువుకుంటూ ఉండండి. అయిపోతే వెళ్ళండి గుడ్డు, మీరు కూడా రేస్లో ఉంటారు. ఇప్పుడు 1 నెల 2 నెలలు వదిలేసేసి తర్వాత స్టార్ట్ చేసినా కానీ ఇబ్బంది కదా. కాబట్టి 30 దగ్గర ఉన్న వాళ్ళు మీరు ఖాళీగా ఉండే వాళ్ళైతే మీకు ఇంకేం పని అబ్బా, చదువుకోండి. ఇప్పుడు 70 రోజులు చదివారు నిద్రపోకుండా, 20 రోజులు చదవండి, 1 నెల. ఏం కాదు కదా, చదివినందువల్ల నష్టమే లేదు కదా. నెగ్లెక్ట్ చేయకండి, చదవండి. ఈరోజు మీకు నేను చెప్తా ఈ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఎలా చదవాలని. ఈ బుక్ ఉంచుకోండి మీ దగ్గర. ఇంకొకటి, మోడర్న్ ఇండియాకి పి రఘునాథరావు అనమాట. బిట్స్ అన్ని ప్రీవియస్గా దీంట్లోంచి వచ్చాయి. ఓకేనా? ప్రీవియస్గా బిట్స్ అన్ని వీటిల్లోంచి వచ్చాయన్నమాట. మీరు కానీ చూస్తే ప్రీవియస్ పేపర్స్, ముందేం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ తీసి ఒకసారి బిట్స్ అన్ని చూడండి. లేదంటే మీరు ఏ యూనిట్ చదువుతుంటే ఆ యూనిట్లో బిట్లు చదవండి ఒకసారి రెగ్యులర్గా. మీరు ఏ రోజు ఏపీ హిస్టరీ స్టార్ట్ చేస్తుంటే ఆ రోజు బిట్స్ తీసి చూస్తూ ఉండండి. ఓకేనా? అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఎట్లా అయ్యింది అనేది. ఓకేనా? సో కొంతమంది ఏంటంటే అర్థం కావట్లేదు అంటున్నారు. బిట్లు ఏంటంటే దీని నుంచే వస్తున్నాయి మీకు. బిట్స్ ఏంటంటే దీని నుంచి వస్తున్నాయి అన్నమాట. ఎవరిదాకో ఎందుకు, నా గురించే చెప్తా. నేను 2016లో, అప్పుడు యాక్చువల్గా నాకు జాబ్ అదేం లేదు, నేను ఫ్రీగానే ఉన్నాను. అప్పుడు నేను ఓన్లీ ఇంగ్లీష్ మీడియం బుక్సే చదివా. నేను మీలాగే నాకు తెలుగు అసలు అర్థం కాదు. అసలు నాకు అప్పుడు ఈ బుక్లోంచి వస్తాయని చెప్పినోడు కూడా లేడు.
బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు బుక్ నేను అసలు విన్నానో కూడా గుర్తులేదు. విన్నా కానీ ఆ తెలుగు బుక్స్ అయినా ముందే అర్థం కావని భయపెడతారు. మనం ఎట్లా చదువుతాం? నేను అప్పుడు ఏపీ హిస్టరీకి ఏం చేశానంటే ఇంగ్లీష్ మీడియం కూడా స్టాండర్డ్ బుక్ చదవాలి. నేను చదివింది అప్పుడు విజేత కాంపిటీషన్స్ ఒకటిది బుక్ ఉందన్నమాట, ఏపీ హిస్టరీ ఉన్నట్టుంది నా దగ్గర. అది తీసి దాంట్లో ఏదో 600 పేజీలు 700 పేజీలు పెద్ద బుక్ అనమాట. ఇంకా చదివాను. అక్కడక్కడ తగలలేదని కాదు, ఇప్పుడు నేను ఏదైతే అనుకున్నానో ఆ మార్కు అంటే ఓవరాల్గా ఆ 300+ వచ్చి నేను జాబ్లోకి వెళ్ళడానికి అది నాకు ఉపయోగపడలేదు. ఇంకా నాకు దేనికి ఆ బుక్? అర్థమైందా? కాకపోతే ఇప్పుడు మీకు తెలుగులో ఇంగ్లీష్లో మంచి మెటీరియల్ లేదు, అది నేను ఇప్పుడు చెప్పగలను గ్యారంటీగా. కాకపోతే ఇంగ్లీష్లో పి రఘునాథరావు బుక్కే ఉంది ఒకటి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడు ఈ బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి బిట్లు డైరెక్ట్గా పడేస్తున్నాడు. నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. దీంట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది 2018లో మెయిన్స్లో వచ్చిందన్నమాట. సవేరిన్ కొడుకు ఎవడు అని వచ్చింది. సవేరిన్ కొడుకు కుబిరుడు. ఇంకో బిట్ కూడా చూపిస్తా. ఈ బిట్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త బుక్లో కాదు, ఓల్డ్ బుక్స్లో చెక్ చేయండి. కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. ఇంకొక బిట్ అంటే జనరల్గా వచ్చే బిట్స్ అన్నీ మెయిన్ బిట్స్ అన్నీ మీరు చేయగలరబ్బా. మీరు అడగండి ఎవరినైనా కానీ. అప్పుడు నాకు ఆ బుక్లోంచి అసలు ఏం రాలేదనిపించింది. ఆ విజేత కాంపిటీషన్ ఇంగ్లీష్ మీడియం బుక్లోంచి నాకు అసలు ఏం రాలేదేమో అనిపించింది బిట్స్. అక్కడికి వెళ్ళేసరికి అన్నీ శాసనాల గురించి వాటి గురించి అడిగాడు. అక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు ఏదో ఇంపార్టెంట్స్ రాసేస్తాడు, ఏదో మ్యాటర్ రాసేస్తాడు, ఏదన్నా మోడర్న్ హిస్టరీలో మెయిన్ బిట్స్ ఏమైనా తగులుతాయి. ఇప్పుడు నీకు 75కి 60, 55 నుంచి 60 అన్నా రావాలి కదా. ఇప్పుడు నీకు రేపు 300కి 200+ మంచి మార్క్స్ అనుకుంటే యావరేజ్గా పేపర్ ఇస్తే, ఓకేనా, యావరేజ్గా ఇస్తారు అనుకుందాం. ఇచ్చినప్పుడు నువ్వు పేపర్ ఈజీగా వస్తే 60 టాప్లో ఉండాలి కదా, 5 మార్క్స్ అటు ఇటుగా. ఇప్పుడు నువ్వు ఏపీ హిస్టరీ పాలిటీలోనే నువ్వు మంచి ఇది స్కోర్ చేయలేకపోతే నువ్వు మిగతా సబ్జెక్టులో ఎలా స్కోర్ చేస్తావు? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని డైనమిక్గా ఇస్తాడు అంటున్నారు. ఎట్లా స్కోర్ చేస్తావు దాంట్లో నువ్వు? ఏపీ హిస్టరీ నీకు ఒకవేళ నీకు అర్థం కావట్లేదు అన్నావు అనుకో, నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంకో 2 బుక్స్, జోగినాయుడును ఇంకోటి కాకతీయ అకాడమీ అని సార్ ఏదో శ్రీనివాసరావు అనుకుంటా, ఓకేనా, ఆయన బుక్. ఆ రెండు బుక్స్ బాగున్నాయి అన్నారు. యాక్చువల్గా ఈ జోగినాయుడు బుక్ కొత్త ఎడిషన్ నా దగ్గర లేదు, నా దగ్గర ఉంది ఓల్డ్ ఎడిషన్. ఇది ఓల్డ్ ఎడిషన్ అనమాట. ఇప్పుడు కొత్త బుక్ బాగుంది అని చెప్పి అంటున్నారు. ఇది కూడా పాత బుక్ కూడా బాగుంది. సో ఈ ఎడిషన్ తీసుకొని, ఓకేనా, ఆ ఎడిషన్ తీసుకొని ఈ టాపిక్ చదివి దాంట్లో ఈ టాపిక్ ఎత్తుకో. నీకు ఎట్లా అయ్యిందనేది నేను ఇప్పుడు చెప్తా, ఒకసారి చూపిస్తా ఎట్లా చదవాలి ఏందనేది. దానిలాగా ట్రై చేయి. స్టడీ ప్లాన్ నువ్వు స్టార్ట్ చేయటం ఇంకా అర్థమైందా? 30 దగ్గర ఉన్న 30+ ఉన్న 30 కట్టు ఇటుగా ఉన్న 25 నుంచి అబోవ్ ఉంటే నేను స్టార్ట్ చేయటమే. ఇప్పుడు వాళ్ళు 1:100 అని ట్రై చేస్తున్నా అన్నారు. నువ్వు నీ లెటర్ ఏదైనా పంపించు, రిజిస్టర్ లెటర్. ఈ లెటర్స్ నాకు తెలిసిద్ది అనమాట. ఒక లెటర్ కూడా రాలా ఈ ప్రకాశం డిస్టిక్ నుంచి మొన్న ఒకరోజు. పంపించండి, వాళ్ళకి ఏంటంటే తెలియాలిగా. ఇప్పుడు ఒక 2000 లెటర్లు 3000 లెటర్లు వెళ్ళినాయి అనుకో వాడికి, అరే నిజంగా వ్యతిరేకత ఉంది, వచ్చేది ఎలక్షన్స్, ఒక నీకు రేపు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 6 months టైము ఇచ్చాడు అనుకో, 1:100 తీసి నువ్వు చదివినంత నువ్వు చదువుకోవచ్చు కదా, ఓకేనా, నువ్వు చదివినంత నువ్వు చదువుకోవచ్చు కదా, 6 monthsలో నువ్వు ట్రై చేయొచ్చు కదా. టైం కూడా లేకపోతే టైం కన్స్టెంటే ఉండనుకో, నువ్వు ఎట్లా ఇబ్బంది కదా. నీకు కావాల్సిన 1:100 ఒక 6 months టైం కానీ ఇచ్చారంటే నీ వల్ల అయింది, నువ్వు చేయగలవు. అది ఇంకా తర్వాత ఆయన తెలియగలడు, ఒకసారి చదివి మొత్తం పెట్టేసాడు, ఇంకా వాటి సంగతి వాడిని వదిలేసి యావరేజ్ క్యాండిడేట్గా మనం ఏం చేయగలమో అది చెయ్యి. అర్థమైందా? సో నీకు ఇప్పుడు అర్థమైంది కదా. బుక్స్ అయితే ఈ 2 కంపల్సరీ తీసుకొని నువ్వు చదవకపోయినా అది దగ్గర పెట్టుకో. సరే నీకు అర్థం కావట్లేదంటే నేనేం చెప్పాను నీకు,
ఈ బుక్ చదువు, అదే పాయింట్ దాంట్లో కూడా చూడు ఒకసారి ఎలాగుందనేది, నీకు అర్థమైద్ది. నేను అప్పట్లో చేసిన మిస్టేక్ ఇది. నేను అందుకని నొక్కి నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అప్పుడు 300+ వస్తే వస్తుందంటే నేనే 240, 250 అక్కడ ఉన్నట్టున్నా. అసలు నేను ఈ తెలుగు మీడియం బుక్సే చదవాలి. నాకు అసలు ఇప్పుడు ఈ తెలుగు మీడియం బుక్స్లో నీకు ఏంటంటే పాలిటీ అంటే లక్ష్మీకాంత్ నుంచి వచ్చేసింది. నీకు అది కాన్సెప్ట్. ఒకవేళ నీకు ఫ్యాక్ట్స్ ఏమైనా కావాలంటే నీకు దొరికేస్తాయి. ఓకేనా? కాకపోతే ఇప్పుడు డైనమిక్గా ఉంది కాబట్టి నువ్వు దాంట్లో ఏపీ హిస్టరీనే నువ్వు ఇచ్చిన బుక్కే నేను చదవను, నాకు మెసేజ్ చేస్తుంటివి నువ్వు. నాకు అది ఇప్పుడు కాదులే సార్ అది ఇదంటే నేనేం చెప్పను నీకు. నీ ఇష్టం చదువుకో. దగ్గరికి వచ్చి ఆగిపోయినప్పుడు ఆడి బాధ నీకు తెలియదు. నువ్వు కొత్తగా ప్రిపేర్ అవుతుంటే నీకు అట్లా అనిపించిద్ది, ఏముంది ఏదో ఒకటి చదివితే పోయిద్దని. ఇప్పుడు నువ్వు చదివితే గట్టిగా చదువు, లేదంటే వదిలేసి ఏదో ఒకటి చేసుకో. నేను ఎవడు ఫోర్స్ చేయట్లేదు కదా. నన్ను అడిగితే మాత్రం నువ్వు చదవలేకపోయినా ఈ బుక్ దగ్గర పెట్టుకొని దాన్ని ఒకసారి చదివి దాంట్లో ఉన్న పాయింట్స్ అని కవర్ అవుతున్నాయో లేదో చూసుకోరు అని చెప్పి నేను చెప్తున్నా. నీకు అర్థం కావాలని నేను అనట్లా, నువ్వు అర్థం చేసుకున్నావు పాయింట్. నీకు అర్థం కావాలి ఈ బుక్ అని నేను అనట్లా. ఈ 2 బుక్లోంచి ఒక బుక్ తీసుకొని అది చదువుతా, దీంట్లో ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉంటే దాంట్లో యాడ్ చేసుకో. దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా నీకు అనిపించినాయి అనుకో దాన్ని రిమూవ్ చేసేసుకో. ఓకేనా? వీటిలో కొన్నిట్లు ఏంటంటే ఎక్స్ట్రా పాయింట్లు ఎక్స్ట్రా పడేస్తూ ఉంటారు. అట్లా నీకు ఇంపార్టెంట్ లేని దాన్ని ఎలిమినేట్ చేసి మినిమైజ్ చేసుకో సబ్జెక్ట్ని. నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకున్నావో దాన్ని మినిమైజ్ చేసుకో, నోట్స్ రాసుకో. దాన్ని మినిమైజ్ చేసుకొని ఆ మినిమైజ్ చేసిన దాన్ని చదువుకొని నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. అది బెస్ట్ స్టడీ ప్లాన్ అని నాకు అనిపిస్తుంది. అర్థమైందా? నువ్వు చదవలేవు, నేను కాదనలే, కానీ దగ్గర పెట్టుకొని చదువు, ఒకసారి చూడు. నీకు అసలు కొంచెమన్నా అర్థమైద్ది కదా, తెలుగు పదాలే కదా, కొంచెమన్నా అర్థమైద్ది. జోగినాడులో చదువుకో అదే పాయింట్లు. ఓకే, ఆ పాయింట్లు ఇక్కడ నీకు ఈ బుక్స్ అన్నీ రాసేది అది చూసే రాస్తారు. అర్థమైందా? అది చూసే రాస్తారు కదా, కాబట్టి నీకు అర్థమైద్ది. ఏదైనా పాయింట్లు ఇప్పుడు నేను చూపించాను కదా 2 బిట్స్, అట్లాంటివి ఏమైనా మిస్ అయితే నువ్వు యాడ్ చేసుకో, ఆ బుక్లో పక్కన రాసుకో, లేదంటే నోట్స్లో రాసుకొని అది చదువు. అట్లా ప్రిపేర్ అయితే నీకు ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక పేరా చదివి నీకు చెప్తా ఎట్లా ఏంది అనేది. అర్థమైందా? నేను మొన్న స్టార్ట్ చేశాను, నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, అయినా కానీ నేను స్టార్ట్ చేశాను. సరే, ఇప్పుడు మనం చేయకపోతే తప్పు కదా. నేను స్టార్ట్ చేశా, అయిద్దా అవదా వాళ్ళు ఏం చెప్తారనే తర్వాత విషయం. సో స్టార్ట్ చేసింది నేను నీకు చెప్తా ఎట్లా చదువుతున్నాను అనేది, నువ్వు దాన్ని బట్టి అర్థం చేసుకో. ఒకవేళ నాది అవ్వకపోతే చెప్తున్నా కదా, నాది మెయిన్స్ అవ్వకపోతే ఏపీ హిస్టరీ బుక్ చదువుతూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ఎలా రాయాలి, నేను నోట్స్ రాసి నీకు చూపిస్తా. బుక్ మొత్తం నేను చదివి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతా నాకు తెలుసు నేను చెప్పను, నాకు తెలిసింది చెప్తా, నాకు తెలియంది ఎతుకుతా. రాకపోతే ఇంకా నాకు ఇది తెలియట్లేదు ఈ పదం ఇదని అనుకుంటున్నాను అని చెప్తా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు నీకు ఒక పేరా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో బుక్లో ఏంటంటే సిలబస్ పేపర్ ఎందుకు దగ్గర పెట్టుకోమన్నానంటే, అంతకుముందు మనకి భౌతిక అది ఉండేది. ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపం ఉనికని అది ఉండేదన్నమాట స్టార్టింగ్లో. భౌతిక స్వరూపం ఉనికి అని చెప్పేసి అది ఉండేది. దాంట్లోంచి ముందు ఉండేది సిలబస్లో, ఇప్పుడు లేదు. సో మీరు ఇంకా స్టార్ట్ చేయగానే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేయొద్దు. బుక్ స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, చారిత్రక ఆధారాల దగ్గర నుంచి. ఇది 8వ పేజీలో ఉందన్నమాట, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇదేంటంటే నీకు సిలబస్లో లేదు, పూర్వ చారిత్రక నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే నీకు ఓవరాల్గా కొన్ని బిట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ బిట్స్, అవి తర్వాత కూడా తగులుతాయి. కానీ నీకు ముందే ఒకసారి చూసావనుకో, ఇప్పుడు ఒక పాయింట్ 2 సార్లు వచ్చిందంటే అది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకో. ఆ పేపర్లో నీకు ఆ పేజ్లో నీకు బిట్టుబడింది అనుకో, నీకు గుడ్డిగా చెప్తున్నా, ఆ పేజ్లో బిట్టుబడిందంటే నువ్వు ఆ పేజ్ నువ్వు జాగ్రత్త చదువుకోవాలన్నట్టే. ఓకేనా? ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి ఎగ్జామ్లో అంటే రాకపోవచ్చు, ఆ చుట్టుపక్కల పడుతుంటాయి రెగ్యులర్గా, అంతే. ఏదన్నా ఒకటి ఇప్పుడు ఉమెన్ గురించి ఉందనుకో ఎక్కడన్నా, ఏదన్నా కింగ్ దగ్గర కానీ ఎక్కడన్నా ఉమెన్ గురించి ఉందనుకో, అది ఇంపార్టెంట్ అని నువ్వు అర్థం చేసుకో. అర్థమైందా? అది నెక్స్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా.
కనిపిస్తుంది కదా. సో నేను నోట్స్ రాసి చదువుదాన్ని ట్రై చేశాను. నీకు చూపిస్తాను నేను రాసిన నోట్స్. ఈ పేరా నీకు ఇప్పుడు చెప్తాను నేను ఎలా చదవాలి ఏంటి అనేది. సేమ్ ఇలాగే నువ్వు మొత్తం ప్రిపేర్ అవ్వగలగాలి, అర్థమైందా? లేదంటే నువ్వు ఇది చదివి ఒకసారి వేరే బుక్, నీకు చదివే బుక్ తీసుకొని చదువుకో. ఎందుకంటే బిట్స్ ఒక 5 బిట్స్ మిస్ అయినాయి అనుకోబ్బా, నీకు తెలిసిన బుక్లో నుంచి, నీ దగ్గర ఉన్న బుక్లో నుంచి 5 బిట్లు మిస్ అయితే నువ్వు డైనమిక్గా ఇచ్చినప్పుడు ఎక్కడో ఇచ్చిన బిట్టు నువ్వు ఎతకడం కంటే నువ్వు దగ్గర ఉన్న బుక్లో నుంచి నువ్వు చేయగలగటం ఈజీ అని నేను అనుకుంటున్నా. అంతే కదా. మనం ఏంటి ఇప్పుడు ఎక్కడో ఏదో రాకెట్లో ఏదో గురించి ఇచ్చాడనుకో, నువ్వు గుర్తుపెట్టుకొని చేయగలగడం ఈజీయా, లేదంటే ఈ బుక్లోంచి ఇస్తున్నాడు కూడా ఈ బుక్ని నువ్వు చదివి నోట్స్ రాసుకోవడం కానీ, లేదంటే వేరే బుక్లోంచి ఈ పాయింట్స్ చదువుకోవడం కానీ చేస్తే ఈజీయా? నువ్వు ఆలోచించు, ఓకేనా? అది సరే, ఇంక మీ ఇష్టం, ఏ చదవాలని కూడా అది చదవండి. నేను చెప్పాల్సింది చెప్పాను, నాకు అనిపించింది చెప్పాను. ఇది అటు ఇటు తిప్పుతున్నాను అనుకోకండి, ఇది కరెక్ట్గా మీకు కనిపిస్తే మీకు అర్థమైద్దాను, అంతకంటే ఏం లేదు, టైం వేస్ట్ అనుకోకండి. సో వైదిక సంస్కృతి విస్తరణ గురించి నేను చెప్తా, ఓకేనా? సో దీనికంటే ముందు కూడా ఉంది, నేను కూడా నోట్స్ కూడా రాశాను, దాంట్లో మళ్ళీ వేరే పాయింట్స్ రాశా. మీరు మళ్ళీ సార్ ఈ బుక్ చదవమన్నారు కదా, ఆ పాయింట్స్ అన్నీ చాలాసార్లు కనిపిస్తున్నాయి అనమాట, నేను బిట్స్ చేస్తున్నప్పుడు కనిపిస్తున్నాయి అని చెప్పి నేను చూసి రాశా, వేరే బుక్లో చూసి రాశా. మీరే అవన్నీ చూసి ఇవన్నీ చదవాలి అనుకుంటారని ఇది చెప్తున్నా, ఓకేనా? ఇది దీని నుంచి రాశాను కాబట్టి చెప్తున్నా. మీకు ఒకవేళ వేరే బుక్ చదువుతున్నారు, వేరే కొత్త పాయింట్స్ కనిపించినాయి మీకు, అరే ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అనిపించింది అనుకో, రాసుకో, చదువుకో, ఏమైంది, పక్కన రాసుకో, పెన్సిల్తో కానీ పెన్తో కానీ, ఓకేనా? నువ్వు నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితే బెస్ట్ మెథడ్ అని నాకు అనిపిస్తుంది, స్ట్రాటజీ. దాంట్లో కూడా ఒక పేజ్ రాసావు అనుకో, ఇట్లాగా ఈ చివరిలో ఏదైనా ఖాళీ వదిలిపెట్టుకో, ఒక 75% ఫిల్ చేయి బుక్ని. నోట్స్ రాసుకునేటప్పుడు కూడా ఒక 75% ఫిల్ చేయి ఇక్కడ దాకా, ఇది వదిలేసాయి. కొత్త పాయింట్లు రాసుకో, లేదంటే ప్రీవియస్ బిట్స్ రాసుకో, లేదంటే నువ్వు ఈ పేజ్లో అంతా చదివిందంతా ఒక 4 పాయింట్లకు రాసుకోగలిగితే రాసుకో, లేదంటే ఇంకొక బుక్ పెట్టుకొని రివిజన్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్స్ రాసుకుని అదే రివిజన్ చేయి. నీకు ఎట్లా వీలైతే అట్లా చేయి. నీ మెయిన్ ఏమేంటి, ఆ ఎగ్జామ్లో వచ్చిన ఆ బిట్లు మొత్తం చేయగలగాలి. నువ్వు దానికి ఏం చేయగలవు చేయి. నువ్వు నోట్స్ రాయకుండా ఉంటే రాయబాకు. నువ్వు ఎగ్జామ్లో వచ్చిన ఆ బిట్లు అన్నీ చేయగలవా? 75 బిట్స్లో 75 చేయడానికి నీ దగ్గర క్వాంటిటీ కానీ కంటెంట్ కానీ నువ్వు ఎక్కించుకోగలవా బ్రెయిన్లోకి? నువ్వు ఏదైనా చెయ్యి. నోట్స్ రాసే బదులు ఆ బుక్కే 4 సార్లు చదువుతావా, చదువు. నీ అల్టిమేట్ ఏమేంటి, అక్కడ ఉన్న బిట్లు చేయాలి, దానికి నువ్వేం చేయగలవో చెయ్యి. అర్థమైందా? కనిపిస్తుందా? సరే, బుక్ మీ దగ్గరైనా ఉంటుంది, ఒకవేళ కనిపించకపోయినా బుక్ మీ దగ్గరైనా ఉంటుంది కదా, చూసుకోండి. సో చూడు, వైదిక సంస్కృతి విస్తరణ. సో మనకేంటంటే ఏపీకి వచ్చేసరికి ఏపీ దగ్గరికి రావాలి అంటే, ఇప్పుడు మగధ, మౌర్య, శాతవాహన దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఏపీని పాలించిన పెద్దది శాతవాహన అనుకో. శాతవాహనుల దగ్గరికి రావాలంటే పూర్వ చారిత్రకం నుంచి ఏపీలో ఏం జరిగిందని మనకి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ ముందు చెప్పిన ప్రాచీన యుగము, నవీన యుగము, తామ్రయుగము, శిలాయుగము, సూక్ష్మయుగం, వీటన్నిటిలో ఏంటంటే ఏపీలో ఏం దొరికినాయి అంటే, ఆ టైంలో ఇక్కడ జనాలు నివసిస్తున్నారా, నివసించట్లేదా, ఓకేనా, వీళ్ళు నివసిస్తున్నారా, ప్రజలు నివసించట్లేదా, అది చెప్పడానికి అనమాట. ఏంటి ఏవి చెప్తున్నారు, నివసిస్తున్నారు, అయితే ఏది ఎక్కడ దొరికాయి, తామ్ర శిలాయుగంలో ఏపీలో దొరికినాయి ఏంటి. ఇప్పుడు మీరు ఒక పాయింట్ 4 చదువుతున్నాను అనుకో, తామ్ర శిలాయుగంలో ఏమేమి దొరికినాయి, ఎక్కడ దొరికినాయి, ఎవడు. ప్రతి దాంట్లో నవీన శిలాయుగం, లేదంటే రాక్షస గుళ్ళు, ఇనుపయుగంలో రాక్షస గుళ్ళు ఉంటాయి, మెగాలిత్స్. ఆ మెగాలిత్స్ ఎక్కడ ఉంటాయి, డోల్మాన్, సిస్త్, ఓకేనా,
అట్లా 4 ఎక్కడెక్కడ దొరికినాయి, దాని యొక్క నిర్మాణాలు ఎలా ఉంటాయి. ఓకేనా, ఇవి పాయింట్స్ మనం చదువుకోవాల్సింది. సో ఇది చెప్తాను చూడు. క్రీస్తు పూర్వం, ఒకవేళ నీకు కనిపించకపోతే నీ దగ్గర నోట్బుక్ ఉండి చూసుకోండి. ఈ కెమెరా ఎన్ని పెట్టడం, లైటింగ్ ఎన్ని సెట్ చేయడం కష్టం అని చెప్పేసి నేను మొన్న మామూలు ఆడియో చేసి పెట్టాను. కాకపోతే మీకు కనిపిస్తుంటే దానికి బాగా అర్థమైంది అని చెప్పి నేను చెప్తాను, లేదంటే మామూలు ఆడియోలోనే చెప్పేయచ్చు. సో చూడు, క్రీస్తు పూర్వం 2000 నుంచి 15 సంవత్సరం మధ్య కాలంలో ఇండో యూరోపియన్ జాతుల వారు వాయువ్య సరిహద్దులు గుండా, నువ్వు వాయువ్య అనగానే నాకేం అర్థం కావట్లేదు, వాయువ్య ఏంటి అని అట్లా అనుకోకు, నార్త్ వెస్ట్ అనమాట. ఓకేనా, ఇటు నుంచి వచ్చారు అంతే కదా. ఇప్పుడు నీకు అర్థం కాలేదబ్బా, నాకే అర్థం కాలేదు, గూగుల్లోకి వెళ్ళి తెలుగులో దిశలని కొట్టారనుకో వచ్చింది వాయువ్యం ఏంటి, ఆగ్నేయం ఏంటి అని. ఎర్రా లేదంటే నీకు వాయువ్యం అర్థం కానప్పుడు నార్త్ వెస్ట్ అని రాసుకో. ఓకేనా, నార్త్ వెస్ట్ సరిహద్దులు గుండా, వాయువ్య సరిహద్దులు గుండా దేశంలోనికి ప్రవేశించసాగినారు. అంటే ఈ టైంలో ఇండో యూరోపియన్ జాతుల వారు వాయువ్య సరిహద్దులు గుండా భారతదేశంలోకి దేశంలోకి ప్రవేశించసాగారు, ఇండియాలోకి రావడానికి ప్రయత్నించారనమాట. సో బిట్ ఏం రావచ్చు, ఇది రావచ్చా 2000-1500 టైమ్స్లో తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇస్తాడని నేను అనుకోను. కాకపోతే ఏదైనా ఆప్షన్లో, ఎందుకంటే ఇది కరెక్ట్గా మనం చెప్పలేం కదా, కాబట్టి తక్కువ. కాకపోతే అట్నుంచి వచ్చారు అని చెప్పి మనం అనుకోవచ్చు. వీరినే ఆర్యులు అనడం పరిపాటి అంటే కామన్ అని అనమాట. అర్థమైందా, వీళ్ళని ఆర్యులు అంటారనమాట. ఓకేనా, సో నోట్స్ రాసుకునేటప్పుడు నేనేమని రాసుకున్నాను, బీసీ 2000-1500 మధ్యకాలంలో, బీసీ క్రీస్తు పూర్వం అంటే బీసీ 2000-1500 మధ్యకాలంలో ఆర్యులు వచ్చారు, ఇండో యూరోపియన్స్ ఆర్యులు ఇండియాలోకి వచ్చారు, నార్త్ వెస్ట్ నుంచి వచ్చారు. కాబట్టి ఇంకోసారి చదివేటప్పుడు నేను నార్త్ వెస్ట్ నుంచి వచ్చారంటే ఇట్లా పెట్టుకుంటా, నాకేమైనా రాయాలని అనిపిస్తే కొద్దిగా ఫ్రీగా రాసుకుంటా, ఇట్లా ఖాళీలు పెట్టుకుంటా ఉంటా. ఓకేనా, నార్త్ వెస్ట్ నుంచి ఆర్యులు వచ్చారు. ఇప్పుడు అర్థమైంది కదా. కొంతమంది సజెస్ట్ చేశారండి నా కామెంట్లో, సార్ ఇట్లా బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాకు ఇంకా ఈజీగా ఉంటుందని. ఒకవేళ నాది కానీ ప్రిలిమ్స్ అవ్వకపోతే ఇంక నెక్స్ట్ చేసేది అదే. ఓకేనా, 199లో కానీ లేదంటే దీంట్లోనే కానీ పెట్టేసి ఆ నోట్స్ కూడా PDF పెట్టేస్తా ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత. ఓకేనా, సో వీరిని ఆర్యులు అంటారు. సో ఆర్యులు అంటే ఎవరంటే ఈ టైంలో అటు నుంచి వచ్చిన వాళ్ళని ఆర్యులు అంటారు. ఇంకా దీంట్లో నీకు అర్థం కాని ఏముండదు. అర్థమైంది కదా. నెక్స్ట్, ఆర్య పదం జాతిపరమైనది కాదు, భాషాపరమైనది కాదు. సో ఆర్య అంటే ఒక జాతి వాళ్ళని, అంటే ఇప్పుడు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు లేదంటే ఒక జాతి అనేది కాదనమాట వీడు చెప్తుంది. ఆర్య పదం జాతిపరమైనది కాదు, భాషాపరమైనది కాదు. అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరినీ ఆర్యులు అంటారు అనేది అది కూడా కాదనమాట. ఆ మాటకు పూజ్యుడు అని అర్థం వస్తుంది. సో ఆర్యుల గురించి నీకు బిట్టిస్తే కొన్ని పదాలు ఇచ్చేసి, ఓకేనా, కొన్ని ఆర్యులు అంటే ఈ క్రింది అర్థం వస్తుంది అని చెప్పేసి దగ్గరగా ఉండే ఆప్షన్స్ ఇస్తాడనమాట. నువ్వు మోసపోయేది ఎప్పుడంటే ఆప్షన్లు దగ్గరగా ఉంటాయి. నువ్వు దూరం ఆప్షన్లు ఇచ్చారనుకో నువ్వు పెట్టేయగలవు. ఆప్షన్లు దగ్గరగా ఇచ్చినప్పుడే ఈ కన్ఫ్యూజన్ ఇదంతా మనకు వచ్చింది. ఓకేనా, నువ్వు ఇప్పుడు చూసుకో, ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని. ఆర్యులు అంటే జాతిపరమైంది లేదంటే భాషాపరమైంది కాదు అనేస్తాడు. కింది వాటిలో ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నప్పుడు నీకు తెలిసిద్దా? కాదు అన్నాడు. జాతిపరమైంది కాదు, భాషాపరమైంది కాదు. ప్రతి లైన్ కానీ నువ్వు బిట్స్ చేసుకుంటా, నువ్వు కానీ ఇంకా పర్ఫెక్ట్గా నాకు ఇంకా 100% నాకు బిట్స్ అని నేను నేను చెయ్యాలి అనుకుంటే నువ్వు బిట్స్ డిజైన్ చేసుకో, నువ్వే డిజైన్ చేసుకో. ఇప్పుడు చదివావు, ఇక్కడ బిట్ రాసుకో. ఇండో యూరోపియన్స్ జాతుల వారు వాయువ్య దిశ నుండి ఎప్పుడు వచ్చారు ఇక్కడ రాసేసుకొని ఈ చివరి ఖాళీలో ఒక గీత కొట్టేసుకొని ఈ కింద బిట్స్ రాసుకో. 1 అనేసి దీనికి ఆన్సర్ రాసుకో. నువ్వు రివిజన్ చేసేటప్పుడు ఆ టాపిక్కి ఓపెన్ చేసి ఈ బిట్ నువ్వు చదివి ఆన్సర్ చూడకుండా నువ్వు ఆన్సర్ చేయగలగాలి. మొత్తం వరుసగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి లైన్ నుంచి బిట్టు అంటే తిప్పి బిట్లు అంటే ఇంకా సరే మెయిన్ ఇస్తారనుకున్నవన్నీ నువ్వు రాసేసుకో. ఇప్పుడు నేను ఒక బిట్ చెప్పేయండి, ఏ టైంలో వచ్చారు ఇక్కడ రాసేసుకో. 2008-15 అంటే నువ్వు 4 సార్లు కానీ రివిజన్ చేసావు, రాకపోతే అండర్లైన్ చేసుకో, మళ్ళీ చదువు.
నువ్వు ఎక్కువ బుక్స్ నుంచి చదవాలంటే కష్టం కదా. ఒక్క బుక్ మనకి ఇట్లాంటిది కానీ దొరికితే నీకు చదవడానికి ఈజీగా ఉంటుంది. అయిపోయింది కదా. ఇది జాతిపరమైనది కాదు, భాషాపరమైనది కాదు ఈ పదం అనేది. ఈ మాటకు పూజ్యుడు అని అర్థం. సో నేను రాసుకున్నా. నీకు ఇంకా రాసుకోవాలనిపించింది అనుకో, ఇక్కడ రాసుకో. ఈ పదం అనేది ఒక జాతిని గురించి చెప్పదు, ఒక భాష గురించి కూడా చెప్పదంట. అర్థమైందా? ఆర్య అనే పదం. ఆర్యుడు అంటే పూజ్యుడు అని అర్థం అంట. ఓకేనా? నెక్స్ట్, శ్వేతవర్ణులు, దృఢకాయులు, యుద్ధప్రియులైన భయంకరులైన వీరిని స్థానికులు ఆర్యులని వ్యవహరించి ఉంటారు. సో వీళ్ళేంటంట, శ్వేతవర్ణులు అంట, తెల్లగా ఉన్నారంట, దృఢకాయలు బలిష్టంగా ఉన్నారంట, యుద్ధప్రియులైన భయంకరులు అంట. అంటే ఏంటంటే మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ నదులు, సారవంతమైన భూమి. నువ్వు నదులు తెలుసు కదా, గంగా, యమున, బ్రహ్మపుత్ర, సౌత్లో గోదావరి, కృష్ణ, నర్మదా, తపతి. ఈ నదులన్నింటిలో పంటలు బాగా పండేవి. ప్రజలు, మన నాగరికత వేరే అనమాట. ఇప్పుడు మీరు బ్రిటన్ కానీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఇంత పైకి వెళ్ళినాయి అంటే ఇండియా నుంచి ఆ టైంలో దోచుకెళ్ళిన ధనమే. మీరు మోడర్న్ ఇండియాలో కానీ చూస్తే మీ బ్లడ్ బర్న్ అవుతుంది అనమాట. ఇంత దోపిడీ చేశారా? ఇప్పుడు వచ్చి మనకు నీతులు చెప్తారు, కార్బన్ ఎమిషన్ తగ్గించాలి, అవన్నీ మనకు చెప్తారనమాట. వీళ్ళు లిటరల్గా మనల్ని బానిసత్వం కింద చేసి వీళ్ళు ఇప్పుడు వచ్చి మనకు చెప్తారు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని. అది మనం సరేనయ్యా అనాలి. అది ఇంకా అవన్నీ ఎందుకులే. సరే, శ్వేతవర్ణులు, దృఢకాయలు. శ్వేతవర్ణులు అంటే శ్వేత అంటే వైట్ కలర్, తెల్లగా ఉంటారు. దృఢకాయలు బలంగా ఉంటారు. యుద్ధప్రియులైన భయంకరులను వీరిని స్థానికులు ఆర్యులు అని వ్యవహరించి ఉంటారు. సో ఇట్లా ఉన్న వాళ్ళని కాబట్టి వీళ్ళని ఆర్యులు అని ఉంటారు. వీళ్ళు గుర్రాల మీద వచ్చారని చెప్పి కూడా మనకి వేదిక పీరియడ్లో తెలిసిద్ది. అంటే ఈ ఆర్య అనే పదం ఎట్లా వచ్చిందనే దానికి ఇదంతా. సో ప్రతి మొహమ్మదీని మనం సాహిబ్ అంటాం కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ ఏమన్నా ముస్లిం ఉంటే బాయ్ అంటాం కదా. అట్లాగే మహమ్మదీయుని సాహిబ్ ఎలా అంటామో, తెల్లవాడిని దొర అని ఎట్లా అంటామో, వీళ్ళని కూడా అటు నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఆర్య అని ఉంటారు. ఆర్య అంటే గౌరవంగా ఆర్య అంట ఉండుంటారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట వీడు. సో నేను అది రాశా. ఈ ఆర్యులు అనేవాళ్ళు శ్వేతవర్ణులు, దృఢకాయలు. దృఢకాయలు అయి ఉంటారు అనమాట. శ్వేతవర్ణులు, దృఢకాయలు, యుద్ధప్రియులు, భయంకరులు. దీని నుంచి బిట్టు వచ్చిద్దంట కాదు, నీకు ఒక ఐడియా వచ్చిద్ది అనమాట. ఇప్పుడు నువ్వు ఇదంతా చదివి దాని నుంచి అర్థం చేసుకున్న బదులు ఇట్లా చదివావు అనుకో, నీకు నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, స్థానికులను అగంతకులు, దాసీదస్యులని వ్యవహరించారు. స్థానికులను ఆగంతకులు అంటే మనకి తెలియని వాళ్ళు దౌర్జన్యంగా వస్తే వాళ్ళని ఆగంతకులు అని అంటాం. మన జనరల్గా దొంగల్ని అట్లా అంటుంటాం కదా. అట్లాగా స్థానికులను అగంతకులు అంటే, ఇప్పుడు అగంతకులు అంటే ఇప్పుడు ఈ ఆర్యులనే ఇతడు అగంతకుడు అన్నాడు. అంటే తెలియకుండా వచ్చేవాళ్ళని పాతకాలంలో యూజ్ చేస్తారు ఈ పదాలు. స్థానికులను అగంతకులు, దాసీదస్యులుగా వ్యవహరించారన్నమాట. సో దాసీదస్యులు అంటే ఎవరు? దాసీదస్యులు అంటే స్థానికులను అగంతకులు. ఈ పదంతో బోధించారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు అన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు దాసీదస్యులు అన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే నోమాడిక్స్ అనమాట. నోమాడిక్స్ అంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం ఎవరొక మీద దౌర్జన్యం చేస్తూ. మన వాళ్ళు ఏంటంటే ఉన్న చోట నుండి వ్యవసాయం చేసుకుంటా పోషించుకున్నారు. వాళ్ళు అటు నుంచి వచ్చి వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళ దగ్గర నుంచి లాక్కొని వాళ్ళేమో ఆర్యులు గొప్ప వాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళనేమో దాసులుగా చేశారు. దాసి అంటే ఏంటి, మనకి ఎవరన్నా మన దగ్గర పని చేస్తూ ఉంటే వాళ్ళు నా దాసుడు రావాడు అంటాం కదా. అట్లాగా వీళ్ళనేమో దాసీదస్యులు అన్నారు, వాళ్ళేమో ఆర్యులు అన్నారు అనమాట. అది అర్థమైంది కదా. నేడు ఈ పదాలనే బానిస అనే అర్థంతో వాడుతున్నాడని అగంతకులను ప్రతిఘటించి పోరాడిన జాతుల పేర్లై ఉంటాయి. అంటే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళని ఎదురుతిరిగి ఉంటారుగా. ఇప్పుడు కొంత కాకపోతే కొంత ఎదురుతిరిగి పోరాడిన వాళ్ళు ఓడిపోయి ఉంటారుగా, వాళ్ళని దాసులుగా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళనేమో దాసీదస్యులు అనేవాళ్ళు, వాళ్ళేమో ఆర్యులు అనమాట. సో వీరే హరప్పా సంస్కృతి నిర్మాతలు అని చెప్పవచ్చు. ఓకేనా. అంటే ఈ దాసీదస్యులే, అక్కడ ఉండేవాళ్ళే
ఈ హరప్పా సంస్కృతి నిర్మాతలు కూడా వీళ్ళే అయి ఉంటారు అని చెప్పి చెప్పచ్చు. అంటే ఇది కరెక్ట్గా ఇది వాళ్ళని సూచించే పదం అని కాదు, అట్లా ఉండొచ్చు అని చెప్పి. అంటే వేదిక్ కల్చర్లో ఆ బుక్స్లోంచి తీసిందనమాట. క్రమంగా ఆర్యులు దేశంలో స్థిరపడడంతో సంఘర్షణ తీవ్రత తగ్గి వారు స్థానికుల మధ్య అవగాహన స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఉంటే దోచుకుందామని వచ్చారు. సో ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ చూసేసి కొంతకాలానికి వాళ్ళు కూడా ఇక్కడే స్థిరపడిపోవడం. ఇక్కడ ఆహారం అన్నీ దొరుకుతాయి, ఓకేనా, సారవంతమైన భూములు ఉన్నాయి, పంటలన్నీ పండుతాయి. ఇండియాలో అవన్నీ కల్చర్ బాగుంటుంది అనమాట. కల్చర్ అంటే అదే అగ్రికల్చర్ కానీ ఇట్లాంటివన్నీ. సో వీరే హరప్పా సంస్కృతితో స్థిరపడంతో సంఘర్షణ తగ్గి వారి స్థానికుల మధ్య అవగాహన స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఓకేనా. సో ఈ స్నేహ సంబంధం నాటి వరకు ఆర్యులు సంచార జీవనంలో ఏందనో వారిలో సుస్థిర సామాజిక వ్యవస్థ కానీ సంస్థలు కానీ ఏర్పడే అవకాశం లేదు. వాళ్ళంటే ఆహారం కోసం తిరుగుతూ ఉండేవాళ్ళు. పంటలు పండేవి కదా, అటు పక్క నీకు వెస్ట్రన్ ఏషియా అటు పక్క ముందు చూస్తే అడంతా ఎడారులు అవి కదా. ఇటుకి వచ్చేసరికి భూములు ఈ అంత సారవంతమైన ఇవన్నీ చూసేసరికి వాళ్ళు ఎక్కడే స్థిరపడిపోవడం. ఇప్పుడు అన్నం దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి, స్థిరపడిపోయారు అనమాట. ఇందాక చెప్పినది కల్చర్ అని అది ఇదనమాట. సుస్థిర సామాజిక వ్యవస్థ అంటే ఒక సామాజిక వ్యవస్థ, సంస్థలు అంటే ఫ్యామిలీ అనుకోండి, లేదంటే అక్కడ నివసించే ఇది అనుకోండి, ఆ సంస్థలు అవకాశం లేదు. అక్కడ వ్యవసాయంతో సహా వృత్తిపరమైన సామాజిక విభజన, పురోహిత వ్యవస్థ, పూజా విధానం మొదలైనవి ఆర్యులు దాసీదశల నుండి గ్రహించారు. అంటే వాళ్ళ సైడ్ ఏం లేవు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏవి? ఈ పూజా విధానం కానీ, ఓకేనా, పౌరోహిత్యం కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆర్యులు అనేవాళ్ళు ఈ దాసీదశల నుంచి గ్రహించుంటారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇదేంటంటే వీళ్ళు అనుకోవటమే, అక్కడ ఖచ్చితంగా జరిగి ఉండిద్దని కాదు. అర్థమైందా? ఇట్లా జరిగి ఉండవచ్చు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. చిరకాలం జరిగిన ఆర్యేతర జాతుల సంస్కృతుల సమ్మేళన ఫలితంగానే వైదిక వాంగ్మయం రూపొందించిందని పాశ్చాత్య విద్వాంసుల నిర్ణయం. అంటే చిరకాలం జరిగిన ఆర్యేతర జాతుల సంస్కృతి సమ్మేళనం అంటే వచ్చారు వీళ్ళు కలిసిపోయారు కదా, వీళ్ళు కలిసిపోయి ఆర్యేతలు అంటే ఆర్యులు దాసీదశలు వీళ్ళు సంస్కృతుల సమ్మేళన ఫలితంగా వైదిక వాంగ్మయం అంటే ఋగ్వేదం కానీ యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇవన్నీ రూపొందించారని పాశ్చాత్య విద్వాంసుల నిర్ణయం. పాశ్చాత్య అంటే న్యూ, ప్రాచ్య అంటే ఓల్డ్, ఓకేనా. ఓల్డ్ కానీ న్యూ విద్వాంసులు అంటే రైటర్స్ ఉంటారు కదా, అంటే చాలామంది కొంచెం ఓల్డ్ కాలంలో వీటి గురించి రాసిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారు అనమాట. సో వాళ్ళేమో బయట నుంచి వచ్చారు నోమాడిక్స్గా ఉండి, వీళ్ళేమో కొత్తగా ఉన్నోళ్ళు, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరూ ఘర్షణ జరిగి స్లోగా ఒక సామాజిక స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అదేనా. నెక్స్ట్ విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్య, భరద్వాజులు ఎవరు ఆర్య జాతీయులు కాదు. అంటే వీళ్ళంతా ఆర్య జాతీయులు కాదు, అంటే ఎక్కడోళ్ళు అయి ఉంటారు అని చెప్పి అంటున్నారనమాట. బహుశా ఒకవేళ మీకు ఏమైనా కనిపించకపోతే మీ దగ్గర ఉన్న బుక్ తీసి చూసుకోండి. వ్యాచ్యస్తోమం ద్వారా ఆర్యులు చేరి వైదిక ఆలోచన విధానాన్ని, మత ఆచారాలను రూపొందించి ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ గురించి మనకి ఋగ్వేదం, యజుర్వేదంలో వీటిలో వస్తుంది అనమాట. అందుకని వీళ్ళ గురించి చెప్తున్నారు. విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్య, భరద్వాజులు ఎవరు ఆర్య జాతీయులు కాదు, అంటే వీళ్ళు ఆర్యులు కాదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ బహుశా వ్యాచ్యస్తోమం ద్వారా ఆర్యుల్లో చేరి వైదిక ఆలోచన విధానాన్ని, మత ఆచారాలను రూపొందించుంటారు. అంటే ఈ వ్యాచ్యోత్సవం అంటే ఏంటంటే ఇది ఒక యజ్ఞం లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా దత్తత తీసుకుంటే యజ్ఞం జరిగింది కదా, అట్లాంటి యజ్ఞం లాంటిది అనమాట. ఆ యజ్ఞం జరిగితే, అర్థమైందా, యజ్ఞం జరిగితే ఇప్పుడు దత్తత తీసుకుంటాను ఒక కొడుకుని, తండ్రి ఒక ఆయన ఒక చిన్నపిల్లవాడిని దత్తత తీసుకుంటే, ఆ దత్తత తీసుకున్న తర్వాత ఇంకా అతడికి సొంతంగా జన్మించినట్టే భావిస్తారనమాట. అది ఆ యజ్ఞం వల్ల. అట్లాగే వీళ్ళు ఈ వ్యాచ్యసోమం అనే ఒక రకమైన యజ్ఞం ద్వారా, అదేనా, ఒక యజ్ఞం ద్వారా ఆర్యుల్లో చేరి, అంటే ఇతను ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆర్యుడైపోయాడు అనమాట. అంటే వాళ్ళలో కలిసిపోయినట్టుగా. ఇదేం అంత జరిగిందని కాదు, వీళ్ళు అనుకుంటున్నారు ఇట్లా జరిగి ఉండవచ్చు అని చెప్పి.
బహుశా అన్నాడు. అందుకే బహుశా వ్యాచోత్సవం ద్వారా ఆర్యుల చేరి వైదిక ఆలోచన విధానాన్ని, మతాచారాలను వాళ్ళలో చేరి ఇవన్నీ మతాలు కానీ వైదిక ఆలోచన విధానం కానీ చేసి ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఈ విధమైన జాతి సంస్కృతి సమన్వయం ఉత్తరాపదం ఆర్యావర్తంగా పరిగణ పొందే వరకు జరిగింది. సో ఇట్లాగా అంటే ఈ యజ్ఞాల ద్వారా జారటం కానీ ఇట్లాంటి జాతి సంస్కృతి సమన్వయం కలిసిపోవటం అనేది ఉత్తరాపదం ఆర్యావర్తంగా అంటే అందరూ ఆర్యులయ్యేలాగా పరిగణలోకి పొందే వరకు జరిగింది. నాటి నుండి ఔత్సరాహులు తమ దృష్టిని దక్షిణ దేశం వైపు మరలించారు. అదైంది. అంటే ఔత్సరాహులు అంటే ఉత్సాహం కలిగిన వారు, ఏదో కనుక్కోవాలి, ఏటో ఒకటి వెళ్ళాలి అనుకుంటారు కదా, వాళ్ళు సౌత్కి వచ్చారు. ఓకేనా. ఔత్సరాహులు అంటే ఉత్సాహం కలిగిన వాళ్ళు అని కొన్ని నేను అంటే ఆ పదాలను బట్టి ఆ పదాన్ని నాకు అర్థమైంది దాన్ని బట్టి చెప్తా అంతే. అర్థమైందా? ఇదే కరెక్ట్ ఇదే తప్పు అని నేను చెప్పలేను. అర్థమైందా? ఎవడు చెప్పడుగా. ఔత్సరాహులు అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నా. ఉత్సాహం కలిగిన వాళ్ళు సౌత్కి. మనకేంటంటే ఈ సౌత్ గురించి ఏం జరిగిందో కావాలి. ఈ సౌత్ గురించి ఏం జరిగిందో తెలియాలంటే నువ్వు ముందు నార్త్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇదంతా నార్త్లో జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఈ పాయింట్లు రాశా. ఇప్పుడు చదివిన దాని నుంచి ఈ పాయింట్లు రాశా. ఇది నెక్స్ట్ పారా నుంచి రాశా కిందది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ వ్యాచోత్సవం అనేది కూడా ఏదో ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది మళ్ళీ చదివిన తర్వాత. వ్యాచ్య స్తోమంలే చదివేప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే ఓకే. సో వ్యాచోత్సవం అంటే ఏంటి అని చెప్పి అడగచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పదం నీకు ఇప్పుడు నువ్వు కొంటావు కదా బుక్స్, ఆ బుక్స్లో నువ్వు ఎతుకు ఉంటుందేమో చూడు. ఇప్పుడు నీకు ఇదంతా చదివి ఓకే ఏమర్థమైంది, అటు నుంచి నార్త్ వెస్ట్ నుంచి ఆర్యులు వచ్చారు. ఆర్యులు వచ్చి మనోళ్ళని దాసీదశలు అన్నారు. వీళ్ళ మధ్య వైరం ఏర్పడి స్టార్టింగ్లో గొడవలు జరిగి, కాకపోతే ఇక్కడ అన్ని సామాజిక సంస్థలు అన్నీ ఉండటం వల్ల వాళ్ళకి ఇక్కడ అటు ఇటు తిరగకుండా ఒక చోట ఉంటే మనకి స్టెబిలిటీ వచ్చిందని వీళ్ళ కలిసిపోయారు. కాకపోతే ఈ ఋగ్వేదం ఇవన్నీ ఎట్లా వచ్చి ఉండొచ్చు అంటే విశ్వామిత్ర వశిష్ఠ ఇట్లాంటి వాళ్ళంతా ఒకవేళ ఈ వ్యాచోత్సవం అంటే ఒక యజ్ఞం లాంటిది జరిగి వీళ్ళు ఆర్యులుగా మారిపోయి ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు వయసులు శూద్రులు వయసులుగా అట్లాగా ఈ వ్యాచోత్సవం జరిగి వీళ్ళు ఆర్యులుగా తమను తాము చేసుకొని ఉండవచ్చు అని చెప్పి అంటున్నాడు. సో ఆర్యులుగా ఇదే ఇస్తాడు, ఒక నీకు బిట్స్ డైరెక్ట్గా లైన్లు దించుతాడు అనమాట. ఈ వ్యాచోత్సవం దేని ద్వారా ఆర్యులు చేరి వైదిక ఆలోచన విధానాన్ని, మత ఆచారాలను రూపొందించి ఉంటారని బిట్టు పడచ్చు. నువ్వు ఆ బిట్ రాసుకో, నేను చెప్పినట్టు బిట్స్ రాసుకొని ఆన్సర్ ఇట్ రాసుకో. ఇప్పుడు ఈ పేరా నీకు చెప్పాను కదా, నువ్వు కానీ ఇలాగే నువ్వు మొత్తం చదివితే నీకు ఇంకా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ చదివినప్పుడు నాకు ఇవి ఇంపార్టెంట్ అనిపించినాయి. అబ్బా నేను ఇంకోసారి కూడా చదివినప్పుడు ఓహో ఈ పదాలు భాష జాతి కాదు, ఆర్య అనేది భాషకు సంబంధించింది కాదు, జాతికి సంబంధించింది కాదు అని నాకు అర్థమైంది. నేను ఆ పాయింట్లు కూడా రాసుకుంటా. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పేటప్పుడు ఈ వ్యాచోత్సవం అనేది నాకు ఇంపార్టెంట్ అనిపించింది. ఒకవేళ ఏమన్నాడు, విశ్వామిత్ర వశిష్ఠులు ఆర్య జాతులు కాదు, బహుశా వ్యాచోత్సవం ద్వారా ఆర్యుల్లో చేరి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళకి నీతులు చెప్పడము, అంటే వాళ్ళకి పురోహితులుగా ఉండటము, ఈ బుక్స్ రాయటము ఇట్లాంటివి జరిగి ఉంటాయి అని చెప్పి ఇది నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇట్లాంటివి మీకు మీరు చెప్పిన బుక్స్లో కనిపిస్తాయా? ఆలోచించు. కనిపించవు కదా. ఇది నేను ఒక పేరాని మీకు జస్ట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను. దీని ప్రకారం మీరు కానీ అంతా ఇట్లా నోట్స్ రాసుకొని దీంట్లోంచి బిట్స్ మీరు ఒక సైడ్ బిట్స్ రాసుకొని ఇటుపక్క కింద ఆన్సర్స్ రాసేసుకొని దాన్ని రివిజన్ చేసుకుంటే కొత్త ఏమైనా ఆ దాంట్లో ఈ బిట్ రావచ్చేమో అనిపించి రాసుకొని ఒక నోట్స్ లాగా ఒకటి 2 నోట్స్లు ప్రిపేర్ చేసుకొని కానీ చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. చూడండి, మీరు ఒకసారి బుక్స్ని తీసుకొని చూడండి, చూసి దాని ప్రకారం చేయండి ఏదైనా చేసినా కానీ. ఓకేనా. ఇట్లా చేయండి. ఇట్లా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ నాది కానీ మెయిన్స్ అవ్వకపోతే నేను ట్రై చేస్తాను మీకు ఇట్లాగా బుక్ మొత్తం చెప్పండి. టైం పట్టిద్ది, చాలా టైం పట్టిద్ది నేను అనుకోవటం. ట్రై చేస్తాను. ఒకవేళ నాది అవ్వకపోతే ఇంకా నాకు ఇప్పుడు ఒకవేళ అవ్వకపోతే ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఒకవేళ పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అది కూడా ఎట్లా చదవాలి ఏం చదవాలి చెప్పమంటే నేను ఒకసారి
ట్రై చేస్తా. అంటే నేను సెర్చ్ చేసి ఇప్పుడున్న పరిస్థితులకి ఏమేమి చదివితే బాగుంటుంది, లేదంటే ఎవరన్నా ఫ్రీ వీడియోస్ ఏమన్నా పెడుతున్నారా, లేదంటే ఎవరన్నా కోచింగ్ తక్కువకి ఇస్తున్నారా, అట్లాంటివి చూసి నేను చెప్తాను మీకు. ఓకేనా? సో ఇట్లాగా ఇప్పుడు ఇది చెప్పాను కదా, సేమ్ ఇట్లాగే మీరు ఈ బుక్ అంతా చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే దాంట్లో ఈ పాయింట్లు ఉన్నాయా లేదా, ఓకేనా, అట్లాగా ట్రై చేయండి. ఓకే, ఇది ఈరోజు బుక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఈ బుక్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిందే. ఊరక దాన్ని రోజు చూడనన్నా చూడు, ఊరక పేజీలు తీసి దాంట్లోంచి చదువుకో. దాంట్లోంచి మళ్ళీ ఆ చదివి నీకు బాగా అర్థమై నేర్చుకున్న తర్వాత ఈ బుక్ ఒకసారి చదువు. ఏమైనా పాయింట్లు ఉంటే 2-3 పాయింట్లు రాసుకో. ఇప్పుడు 5 మార్కులు పోయి నీకు 2 మార్కులన్నా వచ్చినాయి అనుకో, దానివల్ల యూజే కదా. ఆ 2 మార్కులు 3 మార్కులు చివరిలో మిస్ అయ్యి బాధపడాల్సింది ఏంటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో నువ్వు అట్లాంటివి చేయలేవు. అది నా ప్రాబ్లం. నువ్వు దాన్ని పట్టుకోలేవు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, పాలిటీలో కానీ. నువ్వు పాలిటీలో కొంతవరకు పట్టుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీలో నువ్వు పట్టుకోలేవు. నెంబర్స్ ఇస్తాడు, నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని ఏపీ హిస్టరీ మీద కొంచెం ఎక్కువ వర్క్ చేయండి. ఇప్పుడు ఈ టైంలో ఈ నెల నీకు వచ్చేదాకా నువ్వు ఇది చదివేసే అబ్బా. మిగతా 3 సబ్జెక్టులు తర్వాత చూద్దాం. లేదు నువ్వు ఇది పాలిటీ చదివేసేయి ముందు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఎకనామీ వాటి సంగతి. ఓకేనా? ఇట్లా చదవండి మీరు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద చెప్పండి, లేదంటే ఏమైనా బుక్ చెప్పండి, లేదంటే సార్ ఇలా కోచింగ్ బాగుందని చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? ఇట్లా చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.